మన కొరకు ప్రాణం పెట్టి శిలువ మీద మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచిన దైవ కుమారుడైన క్రీస్తుని మనం స్తుతించుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అత్యున్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, అత్యున్నత సింహాసనం ముందు ఆసనుడై ఉన్నవాడా, ప్రేమ స్వరూపి, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్ అనువాడా. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం స్తుతి నొందదగిన వాడా, యేసయ్యా మీకు వందనాలు, వందనాలు, వందనాలు. మా కొరకు ప్రాణం పెట్టినవాడా, శిలువ మీద మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున మరణాన్ని గెలిచినవాడా, మరణాన్ని జయించినవాడా, మరణపు ముళ్ళు విరిచినవాడా, యేసయ్యా మీకు వందనాలు. సత్యస్వరూపమైన దైవమా, నీ ఆత్మాభిషేకముతో మమ్మల్ని ఆశీర్వదించడానికి యేసు నామములో తండ్రి మీ ఆత్మచేత మమ్మల్ని అభిషేకించు. మీ ఆత్మను మాకు తోడుగా ఉంచి ఈ సన్నిధి నిత్యం మాకు తోడుగా దయచేయి తండ్రి. కృపా సత్య సంపూర్ణమైన దైవమా, కనికర సంపూర్ణమైన దైవమా, కరుణా వాత్సల్యత కలిగిన దైవమా, కుంకని నిద్రపోని దేవాది దేవుడమైన యెహోవా, యేసయ్య నామములో స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు. ఉన్నవాడనని వాడనని చెప్తున్న దైవమా యెహోవా, యేసయ్య నామములో స్తోత్రం. సాగర ప్రార్థన ఆలకించిన దేవానికి స్తోత్రం. అత్యున్నత సింహాసనాసీనుడైన దైవమా, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. Thank you, Lord. Hallelujah. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణమునర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణమునర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ప్రభువునకే నా
ఘనత నీకే ప్రభు. Thank you, my Lord. Hallelujah. మహిమ నీకే ప్రభు. పరిశుద్ధమైన దేవా స్తోత్రం. నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. సన్నుతించుము, స్తుతించుము, ఉత్సాహధ్వని కీర్తనేత్తుము. సన్నుతించుము, స్తుతించుము, ఉత్సాహధ్వని కీర్తనేత్తుము. యెహోవా దేవుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టంతటికి ఆధారుడు. యెహోవా దేవుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టంతటికి ఆధారుడు. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. యెహోవా దేవుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టంతటికి ఆధారుడు. యెహోవా దేవుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టంతటికి ఆధారుడు. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నాలో ఉన్న నా సమస్తమా. హల్లెలూయా. యెహోవా సమస్త సృష్టికి ఆధారం. ఎస్ లార్డ్, నీకే వందనాలు. ఆయన స్తుతించాలి, కృపగల దేవా, సత్య స్వరూపి, ఆడాలి. నజరేయుడైన యేసు నామములో, యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామములో తండ్రి అయిన దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించాలి. క్షమించు, క్షమించు, యేసయ్యను మహిమపరచాలి. ఆయన చేసిన అద్భుతమైన కార్యాన్ని బట్టి, క్షమించే దేవా, ప్రేమ ఆయన చేసినటువంటి త్యాగాన్ని బట్టి, ఆయన చిందించిన రక్తాన్ని బట్టి, ఆయన సమాధి చేయబడి తిరిగి మూడో దినాన లేచి మరణపు ముళ్ళును విరిచి లేచిన విధానాన్ని బట్టి ప్రభువైన యేసుకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించారు. దేవుడు తన కుమారుడిని పంపాడు. ఎందుకంటే ఆయన ఆ కుమారుడిని ముద్దు పెట్టుకో, దేని ఎడల తండ్రి కోపిస్తాడు. ప్రేమించే దేవా, కుమారుడిని తండ్రి పంపిన కుమారుడిని అంగీకరించు. కృపగల దేవా, క్రీస్తుని కుమారుడిగా ఒప్పుకోలేవా? దేవునికి అత్యున్నత సింహాసనం, పరిశుద్ధుడైనటువంటి క్రీస్తుని ఎందుకు ఒప్పుకోలేవు? కృపా సత్య సంపూర్ణాన్ని ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు? ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఒప్పుకోలేకపోతున్నారు. యేసయ్యా, నేను కుమారుణ్ణే అనుకుంటున్నాడు. కృపగల దేవా, కరుణామయ సొలొమోను కూడా కుమారుడే అంటున్నారు. సొలొమోను కుమారుడే కానీ దేవుని ఆత్మను బట్టి నడవలేదు కుమారుడు. దావీదు దేవుని కుమారుడే, దావీదు దేవుని కుమారుడే కానీ పరిశుద్ధుడిగా పుట్టలేదు. క్రీస్తు మాత్రమే పరిశుద్ధుడిగా పుట్టాడు. కన్యక గర్భాన జన్మించిన వాడు క్రీస్తు మాత్రమే. ఆయన మాత్రమే పరిశుద్ధుడైన దేవుని కుమారుడు. మిగతా వాళ్ళందరూ దేవుని కుమారులే, కేవలం కుమారులే. ఎలాగా? కేవలం కుమారుడు.
ఆ కుమారుడు దేవుని ఆత్మతో నడిపించబడాలి. పరిశుద్ధంగా పుట్టిన ప్రభు అయిన యేసు దేవునికి ఏకైక మిగతా వాళ్ళందరూ క్రీస్తు ద్వారా కుమారులుగా చేయబడుతున్నవారు, క్రీస్తు ఆత్మను కలిగిన వారు, దేవుని ఆత్మ కలిగి దేవుని ఆత్మతో నడిపించబడేవారు, వారు దేవుని కుమారులు. ఏమిటి తేడా? క్రీస్తు పుట్టుక పరిశుద్ధం, జీవితం పరిశుద్ధం, జీవనం పరిశుద్ధం. మరి మన పరిస్థితి, మన పుట్టుకలో పరిశుద్ధత లేదు, జీవితంలో పరిశుద్ధత లేదు, జీవన విధానంలో పరిశుద్ధత లేదు. కేవలము క్రీస్తు ద్వారా పరిశుద్ధపరచబడటానికి మనం ఏర్పరచబడ్డా, పిలువబడ్డా. హల్లెలూయా. పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడ్డాం. పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు, పరిశుద్ధంగా జీవించడానికి పిలువబడ్డాం. దేవుని కుమారులుగా మనం నడవాలంటే దేవుని ఆత్మచేత నింపబడాలి. దేవుని ఆత్మతో నింపబడితే, నడిపించబడితే దేవుని కుమారుడు నీవు. క్రీస్తు వలే జీవించాలి. దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అవుతావు. క్రీస్తు వలే జీవించాలి. ఈరోజు మనలో ఉన్నవి క్రీస్తులు ఏమి లేవే, క్రీస్తులు ఏమి లేవు. మనలో ఉన్న లోక సంబంధమైన విధి విధానాలు ఏవి క్రీస్తులో లేవు. క్రీస్తు మొహమాటం లేనివాడుగా, నిర్మొహమాటంగా వాక్యాన్ని చెప్పిన వాడుగా, ఆ వాక్య ప్రకారంగా విశ్వాసాలను, శిష్యులను తయారు చేసుకున్న వాడుగా ఆయన మనకు కనపడుతున్నాడు. మరి మనము మొహమాటానికి పోతాం వాక్యం చెప్పాలంటే. ఏమో ఇలా చెప్పితే వెళ్ళిపోతారేమో అనుకుంటాం. మనుషులతో కలిసిపోయి జీవిస్తూ, వారి యొక్క విధి విధానాలతో వాక్యాన్ని పక్కన పెట్టి నడుస్తూ, మనం దేవుని కుమారులు మేము ఎలా అవుతాం? దేవుని కుమారుడు అంటే లోకాన్ని, సమస్తాన్ని జయించి నిలబడేవాడు. లోక సంబంధమైన దానిని సంఘములో ఉంచేవాడు దేవుని కుమారుడు కాదు. దుర్బీజుడే, దేవుని బీజం కాదు, అది దుర్బీజమే. సంఘాన్ని పాడు చేసేటువంటి విధి విధానాలు. సంఘానికి ఏం కావాలి? ఉన్న వాక్యం ఉన్నదట్టు కావాలి, ఉన్నట్టుగా కావాలి, అంతే. ఏ వాక్యం ఏం చెబుతుందో ఆ వాక్య ప్రకారంగా సంఘం కట్టబడాలి. అందుకే మనం తండ్రి అయిన దేవుని యేసుక్రీస్తు ద్వారా ఆరాధన చేయాలి. క్రీస్తును ఆరాధన చేయాలి, స్తుతించాలి, కీర్తించాలి, కనపరచాలి. దేవుని సన్నిధి మనతో కూడా ఉన్నది. నువ్వు గుర్తిస్తావది. నువ్వు వాక్య ప్రకారం ఆలోచన చేసినప్పుడు దేవుని సన్నిధి నాతోనే ఉంది. ఆకాశములు గతించిన నీ మాటలు గతించవు యేసయ్యా. ఆకాశములు గతించిన నీ మాటలు గతించవు. సున్నైనను ఒక్క పుల్లైనను, సున్నైనను ఒక్క పుల్లైనను నీ మాటలు గతించవు. సున్నైనను ఒక్క పుల్లైనను నీ మాటలు గతించవు. ఆకాశములు గతించిన నీ మాటలు గతించవు యేసయ్యా. ఆకాశములు గతించిన నీ మాటలు గతించవు. నరుడవు కావు నీవు మాట మార్చుటకు, అవతారం కాదు అంతరించిపోవుటకు. నరుడవు కావు నీవు మాట మార్చుటకు, అవతారం కాదు అంతరించిపోవుటకు. తరములు మారిన లోకమంతరించిన, తరములు మారిన లోకమంతరించిన నీ మాటలు నిత్య జీవ ఊటలు.
నీ మాటలు నిత్య జీవ ఊటలు. ఆకాశమును గతించిన నీ మాటలు గతించవు యేసయ్యా. ఆకాశమును గతించిన నీ మాటలు గతించవు. మాటలు ఏమాత్రము గతించి అందులో సున్నైనా పుల్లైనా తప్పిపోయేది కాదు, కలపబడేది లేదు, తీసేసేది లేదు, కలపబడేది లేదు. అన్నా నీ వాక్కు ఉన్నట్టుగా మాకు మీరు నేర్పిస్తున్నది వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆలోచనకర్త స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా 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 మహాగరుడా మహోన్నతుడా కృపగల తండ్రి సహాయకుడా నజరేయుడ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీకు స్తుతులు స్తోత్రములు వేలాది వందనాలు ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాన్న సహాయం చేయండి, ఆశీర్వదించండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి. గడిచిన రోజుల నుంచి ఈరోజు మీ కృపలో భద్రపరిచి కాపాడి ఆదివారం ఆరాధనలో మమ్మల్ని అందరినీ నిలువబెట్టినందుకు, చేర్చినందుకు, ఏర్పరుచుకున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సహాయం దయచేయండి. ఆత్మతో సత్యముతో ఆరాధన నడిపించినందుకు మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. కీర్తన భాగంతో మాట్లాడండి, వాక్కులతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి, నిలబెట్టండి. మీ సన్నిధిలో నిందారహితులుగా జీవించడం మాకు నేర్పించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఇప్పుడు ఉన్న బిడ్డలందరికీ మీ ఆత్మ నుంచి మీ కృపాత్మలో ఆశీర్వదించి అభిషేకించి మీకు ఉపయోగపడే పాత్రలుగా బిడ్డలను రానున్న దినాల్లో వాడుకొనమని సహాయం చేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీతి స్వరూపమైన యెహోవా వారి ఘనమైన నామానికి మహిమ. కీర్తనలో 45 పై ప్రధాన గాయకునికి
నీయులను రాగము మీద పాడదగినది. శోషనీయులను రాగం మీద పాడదగినది. కోరహు కుమారుడు రచించిన దైవధ్యానం, ప్రేమను గూర్చిన గీతం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయు వాని కలము వలెనున్నది. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొను, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొను. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పు. నీ బాణములు వాడిగలవు, ప్రజలు నీ చేత కూలదు. దేవా నీ బాణంలో రాజు శత్రువుల గుండెలు చొచ్చును. నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడి చెలికాండ్రు కంటే హెచ్చుగనట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములెల్లా గోసరస వాసనే, అగరు వాసనే, లవంగ పట్ట వాసనే, దంతముతో కట్టిన నగరులలో తంతి వాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమును నిలుచుచున్నావు. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించు. దూరు కుమార్తె నైవేద్యము తీసుకుని వచ్చును. జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను ఎదుగురు. అంతఃపురములో నుండి రాజు కుమార్తె కేవలము మహిమగలది. ఆమె వస్త్రము బంగారు గుటాపని చేసిన విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజు నీ యొద్దకు ఆమెను తీసుకుని రాబడుచున్నది. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు, రాజనగరులో ప్రవేశించుచున్నారు. నీ పితరులకు ప్రీతిగా నీకు కుమారులందరూ. భూమి అందంతటా నీవు వారిని అధికారులనుగా నియమించదు. కావున చెల్లించుదురు. ఆమేన్. హల్లెలూయా. సత్య స్వరూపేణ యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి స్తుతించటం అంటే ఎవరైనా ఇక్కడికి వచ్చే వాళ్ళకి అయోమయంగా ఉంటుంది. దేవుణ్ణి స్తుతించే విషయం, దేవుణ్ణి కీర్తించే విషయంలో అయోమయంగా ఎందుకు ఉంటుంది చెప్పండి. హల్లెలూయా అంటే మనం ఏమంటారు? యెహోవా నామానికి మహిమ కలుగును గాక, నీతి స్వరూపుడైన యెహోవాకు స్తుతి కలుగును గాక. అవునా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాల్లో హల్లెలూయా అంటే హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా అంటే హల్లెలూయా. అందుకని ఇక్కడ ఎలా ఉంటుంది? ఆ పేరు ఎత్తిపట్టు యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక, నా యెహోవా నామానికి మహిమ కలుగును గాక అని పలికాము అని అంటే అపవాదికి భయం. అందుకే నువ్వు ఆ మాటలు పలకినవాడు. క్లియర్గా ఉంది వాక్యం కదా, చాలా స్పష్టంగా ఉంది. యెహోవా నామమును స్తుతించుడి. ఏ నామాన్ని? యేసుక్రీస్తు, గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తుకి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించండి. అందుకనే ఆ పేరుకి మనం ఎత్తి పట్టుకొని ఆరాధన చేయాలి. ఎందుకంటే ఆ పేరు అంటే వానికి భయం. ఎవరికి భయం? వాడు భయపడ్డాడు అని అంటే నీ జోలికి రాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైందా? వాడు భయపడ్డాడంటే నీ జోలికి రాడు. ఒకవేళ వచ్చినా వాడు డైరెక్ట్గా రాలేడు. ఇంకా వాడి దూతలు పంపుతా ఉంటాడు. తెలుసా? వాడి దూతలు పంపుతా ఉంటాడు నిన్ను భయపెట్టడానికి, నిన్ను నన్ను సంఘాన్ని భయపెట్టడానికి. వాడి దూతలు ఆ నామం పలికినప్పుడు ఆ దూతలు ఏం చేస్తాయంటే గోల చేయడం ప్రారంభిస్తాయి, గలిబిలి చేయడం ప్రారంభిస్తాయి. ఏదో ఒక సాంగ్ చూసుకొని ఇంట్లో
అలజడి రేపుతారు. మనమేమో వివేచన లేకుండా అజ్ఞానంతో మనం ఏం చేస్తాం, మనం కూడా భార్యాభర్తల మధ్య చిన్నది స్టార్ట్ చేస్తాడు అనుకో, భర్త స్టార్ట్ చేశాడు అనుకో భార్య స్టార్ట్ చేశాడు అనుకో భర్త, అక్కడ మనం వివేచనతో ఉన్నామనుకో ఇదేదో తేడా కొడుతుందని చెప్పి మనం ఆలోచించుకున్నాం అనుకో, గొడవ జరగకుండా ఎవరు ఆపగలరు? ఇద్దరులో ఎవరో ఒకళ్ళు ఆపగలరు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అవునా కదా? దేవునికి మనము కరెక్ట్గా ఉన్నప్పుడు ఉన్న సంఘంలో, దేవునికి దగ్గరగా ఉన్న, వాక్యానికి దగ్గరగా ఉన్న సంఘంలో, దగ్గరగా ఉన్న తాపత్రయపడుతున్న వెతుకుతున్న సంఘంలో అపవాది చాలా గలిబిలి చేస్తాడు. చాలా జాగ్రత్తగా మీరు వివేచనతో ఉండండి. ఇంకన్నా వివేచనతో ఉండండి. ఇప్పుడు వాక్యాన్ని లోకంతో కలిపి వెళ్ళిపోయే వాళ్ళకి ఏం కాదు, ఏమి లేదు, ఏముండదు. ఎట్టి పరిస్థితులు గుర్తుపెట్టుకోండి. వాక్యాన్ని లోకంతో కలపకుండా వాక్యాన్ని వాక్యంలాగా మనం వెళుతున్నాం అనుకో, మనకే ఉండేదాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం వివేచనతో ఉండాలి. ఈ కీర్తన ఎవరి గురించి రాయబడింది చెప్పండి? ఎవరి గురించి పాడారు వాళ్ళు? చెప్పండి, ఎవరి గురించి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి, 45వ కీర్తన ఎవరి గురించి కోరహు కుమారులు రాశారు? చెప్పండి. ఎవరి గురించి రాశారంటే నేను శోషనీయులు అంటాను. శోషనీయులు అనేది రాగం, అది అది రాగం. ఎవరికి? ప్రియుడికి. ప్రియుడికి. ఓకే, ఎవరా ప్రియుడు? నరుల కంటే నీవు అతి సుందరుడు అన్నా. ఎవరు నరుల కంటే అతి సుందరుడు? యేసుక్రీస్తు ప్రభు వారేనమ్మా. నరుల కంటే అతి సుందరుడు ఆయనే. అదంటండి. నిన్న ఆయన ముఖం ఎవరు చూశారు? చూశారా? కోరహు కుమారులు చూశారా యేసుక్రీస్తు ముఖాన్ని? నరుల కంటే ఎలా అతి సుందరుడు అయ్యాడు? సుందరుడు కాదు, అతి సుందరుడు అంట. అంటే అర్థం ఏంటి? నరుడు ఎంత సుందరుడైనా ఆయన అతి సుందరం కంటే తక్కువే. అంటే ఆయన మించిన సుందరుడు ఎవరు లేరు. ఏంటా సౌందర్యం? ఆయనకున్న సౌందర్యం ఆయన లక్షణాలు, ఆయనకున్నటువంటి అతి సౌందర్యం ఏంటి? పరిశుద్ధం. అతి సౌందర్యం పరిశుద్ధం. అందుకనే మాట సౌందర్యవతి గురించి ఒక మాట, వివేకము లేని సుందర స్త్రీ ఎలాంటిది? పన్నెముక్కనున్న బంగారు కమ్మి. పన్నెముక్కనున్న బంగారు కమ్మి. ఎవరైనా పందిముక్కనున్న బంగారు కమ్మిని తీసుకోగలరా? తీసుకోగలరా? ఎందుకని? దాని దగ్గరికి వెళ్తే ముందే చేస్తుంది, కుమ్ము వదిలిపెట్టింది. లేదంటే దొరకకుండా ఎక్కడికో పారిపోతుంది. సరే, పారిపోవడం కాదు, ముందు నువ్వు వెళ్ళి తీసుకోవాలని ప్రయత్నం చేస్తే ముందేం చేస్తుంది? దాడి చేస్తుంది. పంది ముక్కునున్న బంగారు కమ్మని ఎందుకు అన్నాడు తెలిసి మాట? పంది ముక్కను బంగారు కమ్మ ఎవరు పెడతారు? ఎవరు పెడతారా? ఎవరు పెడతారా? పాతకాలంలో దాన్ని ఆరాధన చేసేటటువంటి గిరిజనులు దానికి అలంకరణగా కమ్మిని పెడతారు. అర్థమైందా? లేదంటే ఆ మాట రాయాల్సిన అవసరం లేదు. పెట్టి దాన్ని పూజించేవాడు. దానికి ఒక సమయంలో ఒక ఆహారం పెట్టినప్పుడు ఆహారం కోసం వచ్చేది దాన్ని వాళ్ళు అక్కడ అలాగే అంత దూరంలో వచ్చి దాన్ని ఆరాధన చేశారు. మరి కమ్మెప్పుడు పెట్టి ఉంటారు, కమ్మెప్పుడు పెడతారు? అది ఇంకా పసిపిల్లగా ఉన్నప్పుడే ఏమైందా దాన్ని పెట్టి పెద్ద, అంటే అది ఎంత పెరుగుతుందో తెలుసు కదా, ఆ సైజు కమ్మి చేసి పెట్టారు. ఆ బరువుకి అది అలాగే అలాగే పెరిగి పెద్ద, దానికి ఆహారం పెట్టి ఆహారం పెరిగి పెద్ద. ఓకేనా?
అప్పుడు అది ఎలా కనపడుతుంది? ఒక దేవత లాగా వాళ్ళకి పెరిగి పెద్ద అయిన తర్వాత కనపడతా ఉంటుంది. బంగారు ఏదంటే ఆ మాట రాయాల్సిన అవసరం. ఇంకోటి దాన్ని అసహ్యంగా కూడా తీసుకోవచ్చు. పంది దేనికి గుర్తు? అసహ్యమైన జంతువుల్లో దేవుడు అసహించుకున్న జంతువుల్లో పంది ఒకటి. కాబట్టి దానికి కూడా గుర్తు. అంటే వివేకం లేని సుందర స్త్రీ ఎంతైనా అందం ఉండొచ్చు, కానీ ఒక అసహ్యమైనటువంటి వస్తువే. కాబట్టి ఏం కావాలి మనకి? ఏంటా వివేకం? ఏంటా వివేకం? ఏంటి వివేకం? ఏంటి వివేకం అంటే? ఏంటి చెప్పండి. వివేకం అంటే ఏంటి? వివేకం అంటే ఏంటి? ఓకే, ఆ వివేకం వేరు, ఈ వివేకం ఏంటి? వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కులను బంగారు కమ్ముంటుంది. దేవుడిని వెతికేటటువంటి లక్షణము లేని తత్వమే. అర్థమైందా? దేవుణ్ణి వెతకటమే వివేకం. వివేకము కలిగి దేవుని వెతుకువారేమో కలరేమోనని దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తా ఉన్నాడు. వివేకం కలిగి దేవుణ్ణి వెతికేవారు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వివేకము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వివేకం. అంటే దేవుని యందు భయభక్తితో ఉండటం వివేకం, దేవుణ్ణి వెతకటం వివేకం. సో దేవుని యందు భయభక్తులు లేని సుందర స్త్రీ ఎంత సౌందర్యం ఉంటే ఇక్కడ మనము అతి సుందరుడైన ప్రభువుని చూస్తున్నాం. ఆయన పెదాల మీద ఏముందంటే దయారసము పోయబడి ఉన్నది. ఏం పోయబడి ఉంది ఆయన పెదాల మీద? దయారసం. గుర్తుపెట్టుకోండి, ప్రభు అయిన యేసు దయా రసముతో కూడినటువంటి మాటలు ఆయన మాట్లాడాడు. అవునా? దయ అంటే దయతో కూడిన మాటలు. ఆ మాటలను బట్టే అనేకులు ఆశ్చర్యపోయారు. ఇప్పుదాకా మనం వెళ్ళలేదు ఈ మాటలు, ఇప్పుదాకా మనం వెళ్ళలేదు. అంటే ఒకరికి సాయం చేయాలనే తత్వం ఆ రోజు మనుషులకు ఉండేది కాదు. ఆయన వచ్చిన తర్వాత చెప్పడం ప్రారంభించాడు, చెయ్యండి, సాయం చేయండి, నీ ఆస్తి నమ్మి బేదలకు ఇవ్వు, ఇలాంటివి అని చెబుతుంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇదే దగ్గర మాట, ఇవన్నీ ఎక్కడి, ఇవన్నీ ఎందుకు వస్తారు, ఎప్పుడు మనం వెళ్ళేదే, బేదలకు ఇవ్వు నీ ఆస్తి నమ్మి అని అంటే వాడు వ్యసనపడి వెళ్ళిపోయాడు. యవనస్తుడు, మిగులు ఆస్తి కలిగిన యవనస్తుడు. అంటే ఆయన మాట్లాడే ప్రతి మాట దయతో కూడినటువంటి మాట. అందుకనే ఆ మాటలకి అనేకులు ఆయన వెనకాల నడిచారు. అంతేకాదు ఆయన వెంబడించే వారికి ఆహారం కూడా పెట్టడానికి శిష్యులకే పురమాయించాడు. శిష్యులు తేలేనప్పుడు ఎక్కడి నుంచి తీసుకున్నాడు ఆయన ఆహారం? తండ్రి యొద్ద నుండి తీసుకున్నాడు. అవునా కదా? అంతేనా? ఉన్నటువంటి 5 రొట్టెలు, చిన్న చేపలు, 2 చేపలను ఏం చేశాడు ఆయన? అనేక వేల మందికి పంచిపెట్టాడు. ఎలా పంచగలిగాడు? ప్రార్థన చేశాడు. పంచుతా ఉంటే వస్తా ఉంది, పంచుతా ఉంటే వస్తా ఉంది, పంచుతా ఉంటే వస్తా. 12 గంపలు ఎత్తారు. పంచుతా ఉంటే వస్తా ఉంది. చూడండి, అంటే ఆయన దయతో కూడిన మాటలే కాదు, ఆయన దయ కలిగిన వాడే ఆహారం కూడా అందుకని ఇక్కడ అతి సుందరుడు ఆయన. ఆయన రూపంలో మనం మార్చబడాలి. క్రైస్తవులు ఏంటి, మనం అనుకుంటాం మన దగ్గర 100 రూపాయలు ఉందంటే 100 రూపాయలు నాది అని అనుకుంటాం. ఇందులో ఎవరికైనా సాయం చెయ్యాలి అనుకో. నేను కష్టపడి సంపాదించా, నువ్వు కష్టపడి సంపాదించా అంటే కష్టపడి సంపాదించాను కాబట్టి నీకు ఇతరుల మీద దయ అనేది లేదన్నమాట. చాలామంది అంటారు, నేను చిన్నప్పటి నుంచి బాగా కష్టపడ్డా, తిరిగి పెద్ద అయిన తర్వాత అంటాడు, 1000 కోట్లకు అధిపతి అయినటువంటి వ్యక్తి అంటాడు, ఏమంటాడంటే ఎవరికి
డబ్బు దానం చేయకూడదు. ఎవరికి డబ్బు దానము చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి మనం అలా చేస్తే వాడు సోమరిపోతుంది. సోమరిపోతుంది ఆల్రెడీ వాడు సోమరిపోతా, ఉన్నవాడా లేడా పేదవాడా ఎవరు చూసిస్తావు? సోమరిపోతికి ఇస్తావు నువ్వు డబ్బులు, సోమరిపోతులకు ఇస్తావు మనం డబ్బు. ఎవరికి ఇస్తాం? అవసరతలో ఉన్నవాడు నీ వెతుకు వచ్చి చేయి చాకుని ఆకలేస్తున్నాయా, ₹1 ఇవ్వను తింటాను అన్నోడికి నువ్వు ఇవ్వాలి. సోమరిపోతికి ఇస్తాము మనం. మరి వాళ్ళు సోమరిపోతులు చేస్తాం. ఎందుకు చేస్తాం? సోమరిపోతులు ఎవరిని సోమరిపోతులు చేయరు. వాడు పుట్టుకతోనే ఆ లక్షణంతో పుడతారు. వాళ్ళు సోమరిపోతులు పుట్టుకతోనే ఆ లక్షణంతో పుడతారు. వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత ఏదో చేస్తాడు. అది కూడా ఒకరోజు చేస్తే 2 రోజులు ఇంట్లో ఉంటాడు. సోమరిపోతులు వేరు. కాబట్టి దయతో కూడినటువంటి జీవన విధానం ప్రభువు ద్వారా వచ్చింది. అది మనం కూడా అనుభవించే వారి మీద ఉండాలి. క్రైస్తవ జీవితం అంటేనే అది. మనందరూ నిజంగా క్రైస్తవ సమాజం అంతా ఈరోజు ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది ఈరోజు? కొత్తగా వచ్చినట్టుంది. క్రైస్తవులు కొత్తగా వచ్చినట్టుంది. వాక్యాలు అర్థం కాదు, వాక్య ప్రకారం ఉండటానికి అవకాశం తీసుకోవట్లా. ఇదేదో కొత్తగా ఉంది పోదా అనుకుంటాం. అవునా కదా? ఆల్రెడీ క్రైస్తవులు ఉన్నవాళ్ళు ఈ మాటలను బట్టి అడుగులు వేయాలంటే తాపత్రయం ఉండదు, తపన ఉండదు, ప్రశ్న ఉండదు. అసలు నేను ఎందుకు క్రైస్తవునయ్యా, నేను ఎలా క్రైస్తవునయ్యా, అసలు ఎందుకు క్రైస్తవ్యం అని ప్రశ్న ఉండదు. చివరి రోజుల్లో ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభువుని మనల్ని లెక్క అడిగే స్థితిలో మనం ఉండకూడదు. ఒకవేళ ఆయన అడిగినా మనము చెప్పగలిగిన స్థితిలో ఉండాలి. ధైర్యం ఉండాలి. ఆయన ఎదుట నిలబడతాను. ఏముండాలి? ధైర్యం ఉండాలి. అదే ఎన్ని మాటలు ప్రభువుని గురించి మనం వింటూ ఉన్నాం. ప్రభువుని గురించి మనం వింటూనే ఉన్నాం. ఎన్ని మాటలు వింటున్నాం. ప్రభువైన యేసు ఏంటో, ఆయన లక్షణాలేంటో మనం చదువుతూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. అందులోకి మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నామో అర్థం కాదు. అదే వచ్చింది. ఆ ప్రభు వల్ల మనం ఉండటానికి తాపత్రయపడలేకపోతున్నాం. ఎందుకు అర్థం కావట్లేదు. ఏది మనల్ని ఆటంకపరుస్తుంది? డబ్బా ఆటంకపరుస్తుందా? భర్త, భార్య, పిల్లల ఎవరు ఆటంకపరుస్తున్నారు? ప్రభువులో మనం ఎదగనీయకుండా, ప్రభు ఆత్మలో మనం నడవనీయకుండా. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు. ఏంటి క్రీస్తు ఆత్మ అంటే? ఏంటి క్రీస్తు ఆత్మ? సింపుల్ చదివేశాం. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అని చదివేశాం. చెప్పేస్తాం మరి ఇది మాట. అసలు ఏంటి క్రీస్తు ఆత్మ? ఏంటి క్రీస్తు ఆత్మ? చదువుతామా? చదివామా? తెలుసుకున్నామా? అనుభవిస్తున్నామా ఆత్మనే? మరి అనుభవించకపోతే మనం ఆయన వారం కాదుగా. అయిపోయింది. క్రీస్తు ఆత్మను అనుభవించినప్పుడు మనం ఆయన వారం ఎలా చెప్పుకుంటాం? నేను క్రైస్తవుణ్ణి, క్రీస్తుని వెంబడించేవాడిని ఎలా చెప్పుకుంటాం? అంతేనా? మరి చెప్పుకున్నామంటే అర్థం ఏంటి? క్రీస్తు ఆత్మ లేకుండా, క్రీస్తుని వెంబడించకుండా ఎవరు చెప్పుకుంటాం? నేను క్రైస్తవుణ్ణే అని చెప్పుకుంటాం. చాలా జాగ్రత్తగా ఉన్నాం. అంత్య దినాల్లో ఉన్నాం. అపాయకరమైన రోజుల్లో ఉన్నాం. చూడండి, ఇక్కడ ప్రభు నామం గురించి ఒక మాట ఉంది. లాస్ట్ తరములన్నిటి నీ నామ జ్ఞాపకం ఉండునట్లు నేను చేయుడు. కావున జనములు సర్వకాలం నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇవన్నీ వివరించడానికి చాలా టైం. ఆయన నామానికి ఎప్పుడు సర్వకాలము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఉన్న మనము ఆయనను ఎప్పుడు కూడా స్తుతించి కీర్తించి ఘనపరిచేటటువంటి ఆత్మ నడిపింపుతూ ఉండటానికి తాపత్రయపడాలి. అది ప్రభుత్వమైన దేవుడి మాటలను బట్టి దేవుడు మనల్ని తన కృపలో, తన ఆత్మలో
అభిషేకించి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడైన యెహోవాఘనమైన నామమునకే మహిమ కలుగును. నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సమయాన్ని